హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గమ్ గమ్ గణేశాలో నీ క్యారెక్టర్ చాలా బాగుంది. థాంక్యూ అక్క. భగవంత్ కేసరి చేసినప్పుడు జనరల్గా బాలకృష్ణ సార్ని చూస్తే ఎవరికైనా కానీ కొంచెం భయం వేస్తుంది. బట్ ఆయన చాలా మంచి పర్సన్, కానీ ఎందుకో అలా పేరు పడిపోయింది. నీకు ఎప్పుడైనా భయం వేసిందా? భయం మేలే అక్క, చాలా మంచోడు. సో మరి మంచి సాంగ్, వేరే మూవీ సాంగ్ ఏదైనా పాడి, నీకు ఇష్టమైన మూవీ సాంగ్? పుష్ప 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 రాజ్ పుష్ప పుష్ప. అండ్ నీ క్రౌన్, నీ డ్రెస్, నీ నెక్లెస్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్యూ అక్క. కాదు దియా పాప, నాకు ఒక చిన్న డౌట్. జనరల్గా ఏంటంటే ఒక ఫస్ట్ ఇంటర్వ్యూకి వేసుకున్న డ్రెస్ 7th ఇంటర్వ్యూకో 8th ఇంటర్వ్యూకో మళ్ళీ వేసుకోవచ్చు, పర్లేదు. మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, వాళ్ళకి మైండ్ ఉంటుంది అక్క, అందుకనే వేరే వేరే డ్రెస్సెస్ వేసుకోవాలి. కలర్ కలర్ డ్రెస్సెస్ బాగుంటాయి కదా. ఈ ఇంటర్వ్యూ వల్ల నాకు ఒక విషయం తెలిసింది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, నాకు మైండ్ లేదు. నేను మీడియాలో ఎట్లా ఉన్నాను ఇన్ని రోజులు, బట్టి నాకు అసలు అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లేదు, నీకే ఎట్లా అర్థం అక్క? ఏమనుకోకు, పర్లేదులే అనేసావు కదా, ఇంకా అనుకోవద్దంటే ఏం చేస్తాము. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్ చూడడానికి చిన్నదైనప్పటికీ కూడా రకరకాల మూవీస్ చేస్తూ చాలా బిజీగా ఉంది. తాను ఎవరో కాదు, షీఈ్ నన్ అదర్ దెన్ దియా రెడ్డి. హాయ్ దియా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. దియా నీకు విషయం. నమస్తే. అమ్మా నమస్తే. దియా నీకు విషయం చెప్పాలి, సీక్రెట్. సరే. ఓకే, నువ్వు నన్ను అక్క అని పిలిస్తే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసు. ఎందుకంటే నాకు నీ అంత పాప ఉంది యాక్చువల్గా. నేను ఓకేలే, ఎందుకులే ఈ విషయాలన్నీ. ఓకే, ఎనీవేస్ వెల్కమ్ టు హిట్ టీవీ దియా. థ్యాంక్యూ అక్క. ఏంటి క్రౌన్ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఈరోజు? ఎందుకంటే ఇంటర్వ్యూ 9th ఇంటర్వ్యూ. 9 నీ లక్కీ నంబరా? ఎందుకు నీ లక్కీ నంబర్ 9? ఏమో ఏమో ఎందుకు ఏమో నేను చెప్పనా? చెప్పు. నాకు మమ్మీ చెప్పారు 9 అనేది మమ్మీకి చాలా, ఐ మీన్ నీకు చాలా లక్కీ నెంబర్ అంట. నువ్వు ఏ వర్క్ చేసినా కానీ దానికి రిలేటెడ్ 9 ఉంటుందంట. అండ్ దిస్ ఈజ్ యువర్ 9th ఇంటర్వ్యూ. నేను వచ్చాను కదా, ఆటోమేటిక్గా ఇది నీ లక్కీ ఇంటర్వ్యూ. యా, హిట్ టీవీలో నాతో ఇంటర్వ్యూ చేయడం అంటే ఆబ్వియస్లీ అబ్బా అది లక్కీ అనమాట. నాకు యాక్చువల్గా ఇది నాకు కూడా చాలా లక్కీ ఇంటర్వ్యూ. ఎందుకంటే నీలాంటి ఒక బుజ్జి ప్రిన్సెస్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా నేను. సో నేను కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. ఓకే, అండ్ కంగ్రాచులేషన్స్ దియా. గమ్ గమ్ గణేశాలో నీ క్యారెక్టర్ చాలా బాగుంది. థ్యాంక్యూ అక్క. అండ్ భగవంత్ కేసరి కదా నీ ఫస్ట్ మూవీ. బాలయ్య బాబుతో మూవీ చేసావంటే అసలు నువ్వు మామూలు లక్కీ కాదబ్బా. ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడావా? ఏం మాట్లాడావు? స్టెప్స్ మీద అంటే ఒక దగ్గర కూర్చున్నాడు. అప్పుడు నేను స్టెప్స్ ఎక్కి అన్నయ్య ఒకసారి ఫోటో తీసుకుంటారా అని ఫోటో తీసుకొని కాలు మొక్క. అన్నయ్య ఎవరు? బాలకృష్ణ అన్నయ్య. నువ్వు నన్ను అక్క అనడంలో తప్పులేదైతే. ఓకే, నేను డిజర్వే నువ్వు అక్క అనడానికి. బాలయ్య బాబుని అన్నయ్య అన్నావంటే నువ్వు నన్ను అక్క అనడంలో తప్పే ఉందిలే కానీ సరే. ఎనీవేస్, భగవంత్ కేసరి చేసినప్పుడు జనరల్గా బాలకృష్ణ సార్ని చూస్తే ఎవరికైనా కానీ కొంచెం భయం వేస్తుంది. బట్ ఆయన చాలా మంచి పర్సన్, కానీ ఎందుకో అలా పేరు పడిపోయింది. నీకు ఎప్పుడైనా భయం వేసిందా? భయం మేలే అక్క, చాలా మంచోడు. చాలా మంచి వాళ్ళ బాలయ్య బాబు సార్ చాలా మంచి పర్సన్ కదా. పోనీలే, చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం. అండ్ దియా నువ్వు చెప్పు, నీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? బాలకృష్ణ అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్య, ఇంకా అల్లు అర్జున్. అల్లు అర్జున్ అన్నయ్య? ఇంకా అల్లు అర్జున్ అన్నయ్య, అల్లు అర్జున్ మామయ్య? అల్లు అర్జున్ అన్నయ్య. ఓకే, అల్లు అర్జున్ అన్నయ్య ఎట్లా అవుతాడు? అల్లు అర్జున్ మామయ్య అనాలి కదా నువ్వు. అల్లు అర్జున్ మామయ్య. ఓకే, ఇంకా ఆనంద్ దేవరకొండ అన్నయ్య, విజయ్ దేవరకొండ అన్నయ్య. నువ్వు ఇండస్ట్రీ మొత్తానికి ఒక సమాన న్యాయం కల్పిస్తున్నావు. నీకు అర్థమవుతుందా? ఏ హీరోని బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఆనంద్ దేవరకొండ దాకా నీకు అందరూ అన్నయ్యలే.
హీరోయిన్స్ అందరిని ఏమంటావు? అక్క. ఎవరు నీ ఫేవరెట్ అక్క ఎవరు? శ్రీలీల. అఫ్కోర్స్ నేను కాకుండా శ్రీలీల అక్క, నువ్వు అక్క. శ్రీలీల అక్క నేను. శ్రీలీల అక్క ఎక్కువ ఇష్టమా నేను ఎక్కువ ఇష్టమా? ఇక్కడ శ్రీలీల ఇద్దరు. ఇక్కడ ఒక్కళ్ళే ఉన్నారు. ఎవరో ఒక్కళ్ళ పేరే చెప్పు. కమాన్. ఇద్దరు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా చాలా ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తున్నావు. ఫస్ట్ నుంచి ఇంతేనా నువ్వు? ఇండస్ట్రీకి వచ్చాక ఇలా తయారయ్యావా? అవును. అవునా? అయితే నీకేం పర్లేదు, రేపు పొద్దున హీరోయిన్గా మంచి పొజిషన్లో ఉంటావు నువ్వు, ఎందుకంటే నీకు లౌక్యం బాగా తెలుసు. ఓకే. అండ్ ఎలా అంటే ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్. PP2 అయిపోయింది. ఓకే. మొన్న ఎగ్జామ్స్ రాసావా? బాగా మార్క్స్ వచ్చాయా? వచ్చాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయి? తెలీదక్క. అంటే స్కూల్కి వెళ్ళిపోయినాక ఎప్పుడో నైట్ తెచ్చుకుంటారు. నైట్ ఎప్పుడో ఏంటిది, ఓహో ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని రాసి మార్క్స్ ఇస్తారు. అంటే నేను అనేది అది కాదు. వన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేది మార్నింగే కదా, నైట్ ఇవ్వరు కదా. స్కూల్కి స్లాట్స్ పెట్టి పిలుస్తారు పీటీఎంకి. పిలిచిన తర్వాత కదా ఇచ్చేది. అంటే రెగ్యులర్గా పీటీఎంస్కి వెళ్ళిన అనుభవంతో నేను నీకు చెప్తున్నా ఇవన్నీ. నువ్వు నైట్ చూసుకుంటావా? వెరీ గుడ్. ఇంకా చెప్పు, ఇంకా ఏంటి లైక్ అంటే అసలు ఇంట్లో మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ ఏమో భరతనాట్యం, పప్పా ఏమో సాఫ్ట్వేర్, పండుకుంటారు. పాపం. నైట్ షిఫ్టా? మరి నైట్ షిఫ్ట్ అయితే పగలు పడుకోవాలి కదా, పడుకోకుండా ఏం చేస్తారు? పడుకుంటారా? ఓకే. నువ్వు వెళ్ళి లేపడాలు లాంటివి ఏం చేయవా? చేస్తావా? జనరల్గా డాటర్స్ ఎప్పుడైనా కానీ పప్పాల దగ్గరికి వెళ్ళి పడుకుంటే పప్పా మీద పడి లేచేదాకా కొడుతూ ఉంటారు కదా, అలాంటివి చేస్తుంటావా నువ్వు? అప్పుడు పప్పా ఏమంటారు? ఏమన్నారా? ముద్దు పెట్టుకుంటారు. లేపగానే వెళ్ళి ముద్దు పెట్టుకుంటారా? వెరీ గుడ్. పప్పాలందరూ అంతే. అదే మమ్మీ పడుకున్నప్పుడు లేపితే మమ్మీ ఏం చేస్తుంది? తిట్టింది. ఆబ్వియస్లీ. మమ్మీలకు పప్పాలంత ప్రేమ లేదమ్మా, ఫ్రస్ట్రేషన్లో మాకు. ఓకే. మమ్మీ క్లాసికల్ డాన్సర్ కదా, నువ్వు క్లాసికల్ డాన్స్ చేస్తావా? 1 year above నుంచి చేస్తున్నా. 1 year above నుంచి చేస్తున్నా? 100 programs. 100 programs చేసావా? 100 programs above. 100 and above చేసావు. ఎన్ని ప్రైజెస్ వచ్చాయి నీకు? ఇన్ని కాకుండా ఇంకా డబల్. ఓకే. అన్ని ప్రైజెస్ ఇంట్లో ఎక్కడ పెట్టావు? ఇంట్లో పెట్టావా జాగ్రత్తగా? ఓకే. అక్కడ పెట్టా. ఎక్కడ పెట్టావు? ఇంట్లో. ఆ ప్రైజెస్ అన్నీ నీకు ఒక్కదానికే వచ్చాయా, లేకపోతే మీరు ఏమైనా గ్రూప్ డాన్స్ చేసేవారా క్లాసికల్లో? నాకే వచ్చింది. నువ్వే సింగిల్ పర్ఫార్మెన్స్ చేసేదానివా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు క్లాసికల్ డాన్స్? 1 year above. నీకు 1 year above ఉన్నప్పటి నుంచా, లేకపోతే ఇప్పుడు 1 year నుంచా? అంటే చిన్నప్పుడు. ఇంత చిన్నప్పటి నుంచే? అప్పుడు జనరల్గా నడవడమే రాదు కదా, నువ్వు క్లాసికల్ డాన్స్ ఎలా చేసేదానివి? ఫస్ట్ నేర్చుకున్నా, అంటే నడవడం. దాని తర్వాత ఫస్ట్ నడవడం నేర్చుకున్నావు, తర్వాత డాన్స్ చేయడం వచ్చింది నీకు. ఓకే. ఇంక మమ్మీ పొట్టలో ఉన్నప్పుడే స్టెప్స్ వేయడం అలాంటివి ఏం రాలేదా? నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. అబ్బా, నువ్వు సిగ్గుపడుతూ స్మైల్ ఇస్తుంటే ఇంకా క్యూట్గా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క. అండ్ నీ క్రౌన్, నీ డ్రెస్, నీ నెక్లెస్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అక్క. నువ్వు జనరల్గా ఎప్పుడైనా షూట్స్కి వెళ్ళినప్పుడు ఇలానే వెళ్తావా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ అవుతూ ఉంటావా? అక్కడికి వెళ్ళినాక చేంజ్ అవుతుంది. నీకు మేకప్ చేస్తారా? నీకు మేకప్ అవసరమా? ఇంత అందంగా ఉన్నావు, నీకెందుకు మేకప్? నాలాంటి వాళ్ళు అంటే మేకప్ వేసుకోవాలి కానీ కదా. అవునక్క. అవునా? నువ్వు తెలిసి చెప్పావో తెలియక చెప్పావో నా కోసం చెప్పావో, సరే ఫైనల్గా ఏదో ఒకటైతే చెప్పావులే. ఓకే. 100 షోస్ ఇచ్చా అని చెప్తున్నావు కదా, పర్ఫార్మెన్స్ 100 ఇచ్చా అంటున్నావు కదా. నువ్వు ఇచ్చిన షోస్ అన్నిట్లో నీ బెస్ట్ ఏంటి? నీకు ఏది ఎక్కువ ఇష్టం? భరతనాట్యమే. నీకు ఇష్టమైన షో ఏదైనా ఉందా? నువ్వు నియర్లీ 100 షోస్ చేసావు కదా.
ఎంపీగా చేసి ఎంపీగానా? విశ్వేశ్వర్ రెడ్డి ఓకే ఓకే రైట్. దాంట్లో చేసా. ఇంకా రవీంద్ర భారతి ఇంకా చేసా. ఓకే, మొత్తానికి చాలా పెద్ద పెద్ద షోస్ ఇచ్చావు. మూవీస్ నీకు ఇంట్రెస్టా లేకపోతే మమ్మీ వాళ్ళే పంపించేశారా మూవీస్లో యాక్ట్ చేయమని చెప్పి? నాది కూడా ఇష్టమే, నీకు కూడా మూవీస్ కూడా ఇష్టమే. నీకు కూడా ఇష్టమేనా? ఓకే. అండ్ నీ ఫేవరెట్ హీరోస్ చాలా మందిని చెప్పావు కదా, నీతో పాటు వర్క్ చేసిన ఆర్టిస్టులు నీలాంటి బుజ్జి బుజ్జి క్యూట్ క్యూట్ గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళలో నీ ఫేవరెట్ ఫ్రెండ్స్ ఎవరు, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఎవరు లేరా? ఎందుకు? నువ్వే బెస్టా? ఓకే, నువ్వు సెల్ఫ్ లవ్ అనమాట, నీకు నువ్వే బెస్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటావు. అలా అనుకోవాలి కూడా. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి నీవి? అయ్యో, నువ్వు ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నావు? ఏం మూవీస్ చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు? స్వాగ్ చేస్తున్నావా? చేస్తున్నా. మరి స్వాగ్లో ఉన్నావు కదా నువ్వు, ఏ మూవీలో లేనంటున్నావేంటి? అది షూటింగ్ అయిపోయింది అక్క. స్వాగ్ షూటింగ్ అయిపోయిందా? మనలో అన్నమాట. స్వాగ్ స్టోరీ తెలుసా నీకు? పోనీ అందులో నీ క్యారెక్టర్ ఏంటి చెప్తావా? తెలుసా? ఏంటి నీ రోల్ ఏంటి అందులో? అప్పుడు చిన్నప్పుడు రోల్. వింటున్నావా? చిన్నప్పటి నుంచి చేస్తున్నావా ఆ మూవీలో నువ్వు? హీరో చిన్న డాక్టర్. ఓకే, స్వాగ్ మూవీ శ్రీ విష్ణు గారిది. శ్రీ విష్ణు గారికి నువ్వు డాటర్వా? ఓ, అందులో ఆయన పెళ్ళయ్యి పిల్లలున్న క్యారెక్టర్ చేశారా? ఆ సినిమా స్టోరీ తెలుసా నీకు? చెప్పకూడదు. చెప్పకూడదా? ఎవరు చెప్పారు చెప్పకూడదని చెప్పి నీకు? మళ్ళీ అన్నమాట, ఎవరు చెప్పారు? నేనే చెప్తాను. నువ్వే చెప్తున్నావా? వెరీ గుడ్ గర్ల్. అండ్ నెక్స్ట్, నీకు కుక్కలంటే చాలా ఇష్టం అంట, నిజమేనా? అవునక్క. ఓకే, ఎవరు చెప్పారు? ఏదో అంటే నీకు తెలీదు, నేను నిన్ను చాలా రోజుల నుంచి ఫాలో అవుతూ ఉన్నాను. అండ్ మీ ఇంటి దగ్గరలోనే మా ఇల్లు కూడా. నిన్ను ఇంతకు ముందు చాలా సార్లు చూసాను. కాకపోతే ఏంటంటే నువ్వు స్ట్రీట్ డాగ్స్ అని కూడా ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటావు కదా. అవునక్క. వాటికి అన్నం పెట్టమని, కూర పెట్టమని చెప్పేసి. అది నీకు ఇట్లా తెలుసక్క? తెలుసుకున్నామమ్మా అలాగా. నువ్వు నా ఫేవరెట్ కదా, సో నీ గురించి అన్ని తెలుసుకొని వచ్చాను అనమాట నేను క్వశ్చన్ చేయడానికి. ఎందుకు నీకు డాగ్స్ అంటే అంత ఇష్టం? ఎందుకు నీకు డాగ్స్ అంటే అంత ఇష్టం? అంటే నేను లేసేగానే ఎవ్వరు ఉండరు ఆడుకోవడానికి. మమ్మీ ఏమో బిజీ, డాడీ ఏమో పండుకుంటారు. అసలు ఆడుకోవడానికి ఎవరున్నారక్క? పొద్దున్నే మా ఫ్రెండ్స్ ఏమో పండుకుంటారు, నేనే కదా ఫస్ట్ లేసేది. కాదు, మమ్మీ బిజీ ఓకే, డాడీ పడుకుంటారు ఓకే, మీ ఫ్రెండ్స్ పడుకుంటారు, నువ్వెందుకు పొద్దున్నే లెగుస్తున్నావు? నాకేం తెలుసు అక్క, నాకు ఒక్కొక్కసారి కళలు వస్తాయి, భయపడను, కళలు వస్తాయి, దాన్ని బట్టి నేను లెగుస్తాను. నాకేం తెలుసు అక్క నేను లెగుస్తానని. ఓకే, కళలు వస్తాయి కరెక్టే. ఎలాంటి కళలు వస్తాయి నీకు? దయ్యం కళలు. దయ్యం కళలు ఎందుకు వస్తాయి? మంచి కళలు, దేవుడి కళలు. దేవుడి కళలు కాదులే, దయ్యం కళలు వస్తాయని చెప్పావు అంటే. కాదక్క, నువ్వు హారర్ రెండు వస్తాయా? హారర్ మూవీస్ చూస్తావా నువ్వు? మరి అలాంటి చూస్తే అలాంటి కళలు రాక ఇంకెలాంటి కళలు వస్తాయి? అలాంటి కళలు వస్తాయి కదక్క. అలాంటి కళలే వస్తాయి కదా మరి. అండ్ నీకు ఇష్టమైన మూవీ చెప్పు ఒకటి. గమ్ గమ్ గణేష. నీ మూవీ కాదు, వేరే మూవీస్ చెప్పు. కాంతారా డెవిల్ మూవీస్. కాంతారా డెవిల్ మూవీస్. కాంతారా డెవిల్ మూవీ కాదు, బట్ నీకు కాంతారాతో పాటు డెవిల్ మూవీస్ ఇష్టమా? అంతేనా? నైట్ చూస్తావా డెవిల్ మూవీస్? చూస్తా. లైట్లన్నీ ఆఫ్ చేసుకొని ఇంట్లో చక్కగా ఒక్కదాని కూర్చొని పాప్కార్న్ తినుకుంటే ఎప్పుడైనా చూసావా? చూసా. మరి అలాంటివి చూసినప్పుడు ఇలాంటి కలర్ రాక ఇంకెలాంటి కళలు వస్తాయి? అలా కళలే వస్తాయి కదా అక్క, ఇంకేం కళలు వస్తాయి దాని కళ కాకుండా? నేను అదే చెప్తున్నాను రా, అలాంటి మూవీస్ చూసినప్పుడు, నువ్వు డెవిల్ మూవీస్ చూసినప్పుడు డెవిల్ రిలేటెడ్ కళలే వస్తాయి నీకు. సరే, ఇంక నుంచి అయినా కానీ డెవిల్ మూవీస్ కొంచెం ఆపేసావనుకో, నువ్వు కూడా అందరిలాగా పీస్ ఆఫ్ మైండ్తో పొద్దున పూట కొంచెం ఎక్కువసేపు నిద్రపోవచ్చు. ఏమంటావు? దాంట్లో జోక్స్ ఉంటాయని చూస్తా. డెవిల్ మూవీలో జోక్స్ ఉంటాయా? ఏ మూవీలో జోక్స్ పెట్టారు నీకోసం డెవిల్ మూవీస్లో?
అంటే ఇన్ని మూవీస్ నేను కూడా చూస్తూ ఉంటా. రాజుగారి గది సినిమా ఉంది కదా అది. ఓకే, రాజుగారి గది మూవీ నువ్వు డెవిల్ మూవీ అంటున్నావా? రైట్ రైట్, తప్పులేదు నాన్న, నువ్వు అనొచ్చు, నేను వినొచ్చు. ఫైనల్గా రాజుగారి గది అనేది ఒక డెవిల్ మూవీ అంటా. అంటే నేను డెవిల్ మూవీ అంటే ఏమనుకుంటానంటే అదేదో కొన్ని ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి అనమాట, అవి చూడవా? ఓకే, వెరీ గుడ్. కొంచెం టైం ఉంది, కొంచెం టైం తీసుకొని చూద్దు కానీ అప్పుడు ఇంకా మంచి కళ్ళు వస్తూ ఉంటాయి. ఓకేనా? మన ఇద్దరం కలిపి చూద్దాం. నిన్న ఒక రోజు మా ఇంటికి తీసుకొని వెళ్తా, మన ఇద్దరం కలిపి చూద్దాం. అక్కడ నువ్వు కూడా మా ఇంటికి రా, నీకు సర్ప్రైజ్. నాకు సర్ప్రైజా? ఏంటా సర్ప్రైజ్? అప్పుడే చెప్పాను. లవ్ సర్ప్రైజెస్ ఏంటి చెప్పు. మా ఇంటికి వస్తే చూడాలి. మీ ఇంటికి వస్తేనా? అంటే ఒక హౌస్. ఓకే, నాకు మీ ఇంటికి వస్తే ఏమైనా గిఫ్ట్ ఇస్తావా? ఇస్తానక్క. ఏం గిఫ్ట్ ఇస్తావు? టెడ్డీ బేర్. టెడ్డీ బేర్ ఇస్తావా? ఇంకా ఏం కావాలా? నీ క్రౌన్ కావాలి. ఇస్తా. నీ చైన్ కావాలి. ఇస్తా. ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తే నేను వచ్చి అన్నీ ఎత్తుకుపోయేదాన్ని అనుకుంటా. ఓకే సరే, ఇంకా నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అయ్యో, బిర్యానీ. బిర్యానీ. యూనివర్సల్ లవర్. అసలు మన బిర్యానీ అంటే జనరల్గా నాకు కూడా బిర్యానీ అనేది ఒక ఎమోషన్ కదా, నాకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఏ బిర్యానీ? పారడైస్. పారడైస్. వావ్. నువ్వు వెజ్ తింటావా నాన్ వెజ్ తింటావా? రెండు తింటావా? ఎక్కువ ఏమి ఇష్టం? రెండు. నేనున్నాను అనుకో, నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మరి నీకు? పప్పు. బిర్యానీ పప్పుతో చేయరుగా, నేను బిర్యానీ గురించి అడుగుతున్నా. బిర్యానీ. కందిపప్పు బిర్యానీ ఇష్టమా? అంటే జనరల్గా బిర్యానీ గురించి మాట్లాడుకుంటుంటే నువ్వు పప్పు అన్నావు కదా, అందుకని అడుగుతున్నా. కందిపప్పు బిర్యానీ ఇష్టమా నీకు? తెలీదు. కందిపప్పుతో బిర్యానీ చేస్తారు, తెలీదా నీకు? అయ్యో, చికెన్ వేసి కందిపప్పు వేసి రైస్ వేసి కొంచెం బొంబాయి రవ్వ వేసి బిర్యానీ చేస్తారు తెలుసా? అవునా? తినలేదా నువ్వు ఎప్పుడు? తినలే. ఇంత మంచి బిర్యానీ ఎలా మిస్ అయ్యావు? మమ్మీ ఎప్పుడు చేయలేదా ఈ బిర్యానీ నీకోసం, కందిపప్పు బిర్యానీ? మమ్మీకి అయితే ఇంతకీ బిర్యానీ చేయడం వచ్చా రాదా? వచ్చు కానీ చెయ్యదు. మరి నీకు బిర్యానీ తినాలనిపించినప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తానంటే ఆర్డర్ చేసుకుంటా. నీకు వచ్చి ఆర్డర్ చేసుకోవడం? వచ్చి. ఎప్పుడు తింటావు బిర్యానీ? వీకెండ్ తింటావా, వీక్ డేస్లో తింటావా, లేకపోతే ఎన్ని రోజులకు ఒకసారి తింటావు? సాటర్డే అంతా. సాటర్డేనా? సండేనా? ఓకే, ఈసారి మమ్మీతో చెప్పు కందిపప్పు బిర్యానీ చేసి పెట్టమని చెప్పు, చాలా హెల్దీ. అట్లా చేస్తారక్క? చేస్తారు, నీకేం తెలుసు. చక్కగా ఒక గిన్నె తీసుకోవాలి, అందులో రైస్ వేసేయాలి, కందిపప్పు వేయాలి, చికెన్ వేయాలి, వాటర్ పోయాలి, స్పైసెస్ అన్ని మసాలాస్ మొత్తం యాడ్ చేయాలి, ఫైనల్ గా గీ యాడ్ చేయాలి. అక్క నువ్వు వచ్చి ఇవన్నీ చెప్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుందో తెలుసా, ఆర్డర్ చేసి మా ఇంటికే రా, అప్పుడు అందరం తెలిసి తిన్నాం. ఆర్డర్ చేయడం కాదు, మీ ఇంటికి వచ్చి నేను మమ్మీకి నేర్పిస్తాయి బిర్యానీ. సరే అట్లనే చెయ్యక్క. కందిపప్పు బిర్యానీ చాలా బాగుంటది. నువ్వు ఒకసారి కందిపప్పు ఇంకొంచెం అందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసావు అనుకో, స్వీట్ గా బాగుంటది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దామా? చేద్దాం. ఓకే, కందిపప్పు విత్ బెల్లం బిర్యానీ బాగుంటది. ప్యారడైస్ లో ఎప్పుడు తినలేదా? వాళ్ళ స్పెషల్ ఇది కందిపప్పు బిర్యానీ. మళ్ళీ వాళ్ళు వస్తారేమో. ఓకే, నెక్స్ట్ జనరల్గా నీకు ఫేవరెట్ బిర్యానీ కాకుండా ఇంకా ఏంటి? అంతే అన్నీ అంతే అంటే ఎలాగ, నువ్వు చెప్పు. వెజిటబుల్ రైస్. ఓకే, నీకేమైనా కుకింగ్ వచ్చా? లైక్ అంటే మ్యాగీ చేయడం? అది రాదు, ఓన్లీ ఒక జ్యూస్. జ్యూస్ వచ్చా? ఏం జ్యూస్? ఆరెంజ్ జ్యూస్. నీకు ఆరెంజ్ జ్యూస్ చేయడం వచ్చా? నాకు చేసి పెడతావా? చేసి పెడతానక్క. నాకు ఫేవరెట్ ఆరెంజ్ జ్యూస్ అంటే. నేను కూడా చేసి పెడతానక్క, మా ఇంటికి రా. ఓకే, ఒక్క నిమిషం అక్క. యా అక్క రోజు ఈ తాగుతావు, నువ్వు తాగు, బాగుంటుంది. ఏంటది? పుదీనా జ్యూస్, తెల్లగా అవుతారు. అవునా? నీ అంత తెల్లగా అవుతారా తాగితే? ఓకే, పుదీనా జ్యూస్ తాగుతావా నువ్వు డైలీ? తాగుతా. ఎప్పుడు తాగుతావు? స్కూల్కి వెళ్ళేటప్పుడా వచ్చాక? వచ్చినాక.
ఓకే, ఆ బాటిల్ నిండా తాగుతావా పుదీనా జ్యూస్? స్కూల్కి వెళ్ళేటప్పుడు వాటర్ మెలన్ జ్యూస్, వచ్చినాక పుదీనా జ్యూస్. నీ ఫేవరెట్ ఆ పుదీనా జ్యూస్? బాగుంటుందా పుదీనా జ్యూస్? బాగుంటుంది, సూపర్. ఎన్ని రోజుల నుంచి తాగుతా? అక్క తాగుతావా? ఇప్పుడు కాదులే, షూట్ అయిపోయిన తర్వాత తాగుతా. నువ్వు తాగు. యాక్చువల్గా నీ గ్లామర్ సీక్రెట్ అదేనా? నువ్వు ఇంత క్యూట్గా ఉండడానికి రీజన్ పుదీనా జ్యూసా? ఓకే అమ్మో, నేను కూడా రేపటి నుంచి పుదీనా జ్యూస్ అయితే అట్లీస్ట్ నీ అంత కాకపోయినా కానీ నీలో ఒక 10% అయినా చాలు. అందంగా అవుతావు. అందంగా అవుతానా? ఓకే, అంటే ఇప్పుడు బాగాలేనని చెప్తున్నావు కానీ తెల్లగా అవుతుంది తెలుసాక. తెల్లగా అవుతానా? పుదీనా జ్యూస్ తాగు, తెల్లగా అవుతుంది. ఇంకా తెల్లగా అవ్వాలంటే ఏమైనా టిప్స్ చెప్పవా? నేను ఈ మధ్య నిజంగానే వాటర్ మిలన్ జ్యూస్, ఇంకా వాటర్ కూడా తాగాలి. వాటర్ తాగాలి. ఈ మధ్యన షూట్స్ బిజీలో వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు నేను. ఇంకా ఏం తాగొచ్చు? ఆరెంజ్ జ్యూస్ నీకు ఇష్టం కదా అక్క, అది తాగు. నువ్వు ఇంకా పుదీనా జ్యూస్. పుదీనా జ్యూస్ ఏదేమైనా కాదు, నేను వెళ్ళేలోపు వాళ్ళ పుదీనా జ్యూస్ తాగే వెళ్తా. కొంచెమైనా ఇంటికి వెళ్ళేసరికి తెల్లగా అవ్వాలి. మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి ఏంటి ఇంత తెల్లగా అయ్యావా అని అడగాలి ఇంటికి వెళ్ళేసరికి. రైటా? నాకు వెళ్ళేటప్పుడు డెఫినెట్గా నువ్వు పుదీనా జ్యూస్ ఇవ్వాలి. ఓకే, ఆరెంజ్ జ్యూస్ ఏమో తర్వాత ఎప్పుడైనా తాగొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ పుదీనా జ్యూస్. నేను తెల్లగా అవ్వాలి, నేను తెల్లగా అవ్వాలి. నీకు విషయం చెప్పనా, నేను ఒక సీక్రెట్ చెప్తా. బేసిక్గా ఏంటంటే మనం ఏం చేయకపోయినా కానీ మనస్ఫూర్తిగా రోజు కాసేపు కూర్చొని నేను తెల్లగా అవ్వాలి, నేను తెల్లగా అవ్వాలి అనుకున్నాం అనుకో, నిద్ర లేచేసరికి తెల్లగా అవుతాం తెలుసా? నిజం, ట్రస్ట్ మీ. తెలీదా నీకు? స్కూల్లో చెప్పలేదా ఈ విషయం? మరి ఏం నేర్పిస్తున్నారు? ఏ స్కూల్ నువ్వు? జెనసిస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నావు, ఇంత చిన్న విషయాలు చెప్పట్లేదా నీకు? నీకు బిర్యానీ కందిపప్పు బిర్యానీ తెలీదు, ఈ విషయం తెలీదు, ఎలాగా? అవన్నీ ఎందుకు చెప్తారు అక్క? తినే ఫుడ్ అసలు చెప్తారా? స్కూల్లో చదువుకోవాలి కదా, తినేది ఎవరైనా చెప్తారా? ఓ, స్కూల్లో ఇప్పుడు తినడం గురించి ఏం చెప్పట్లేదా? ఓకే, ఓన్లీ చదువుకోవడమే చెప్తున్నారా? అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయా మీ స్కూల్లో? ఉంటాయి. మరి నువ్వు ఒక స్పోర్ట్ ఆడాలంటే ఫుడ్ బలంగా తినాలి అని చెప్తారు కదా, ప్రోటీన్ తీసుకోవాలి, మంచిగా తినాలి అని చెప్తారు కదా. సో మరి ఫుడ్ గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు కదా నీకు. నేను ఇందాక చెప్పిన కందిపప్పు బిర్యానీలో చికెన్ వేస్తున్నావు అంటే అది కూడా ప్రోటీనే కదా. సో దానికి ఇది రిలేటెడే కదా. ఎందుకు నన్ను నువ్వు బ్లేమ్ చేస్తున్నావు? సరే వదిలేసేద్దాం. నీకు అర్థం కాని టాపిక్స్ నేను మాట్లాడను ఇంకా, సరేనా? అక్క, నేను ఒకరోజు నేను మా డాడీ ఇంత హౌస్ చేసాం తెలుసా. ఓకే, ఆ హౌస్లోనే ఉంటున్నారా మీరు ఇప్పుడు? ఆ హౌస్లోనే. నిన్న నైట్ నేను కలర్ వేసా. ఒకటి ఇక్కడ ఒక హౌస్, దాని తర్వాత ఇక్కడ ఒక హౌస్, దీనికి పక్కన స్టెప్స్. నేను నైట్ కలర్ వేసా, ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక కలర్ వేస్తా. డాడీ లేచినాక ఎక్కడ కలర్ వేయాలో అప్పుడు వాటర్లో ముంచుకొని కలర్లో ముంచుకొని వేస్తాం మంచిగా. దానికి వైట్ వైట్గా ఉన్నది అనుకో కొంచెం కూడా బాగుండదు. డార్క్గా వేసాం అనుకో అసలు వైట్ కనిపించిద్ది అక్క. అట్లా వేస్తే కంపీదు కదా. కలర్ ఎప్పుడు వేస్తున్నావు? ఇంటికి వెళ్ళినాక. ఓకే, ఇప్పుడు డాడీ లేచే ఉన్నారా ఇంతకి? పడుకున్నారు. ఓకే, డాడీ పడుకునే టైమింగ్స్ ఏంటి నాన్న? పడుకునే టైమింగ్స్ కాదు, డాడీ లేచే టైమింగ్స్ గురించి చెప్పు అట్లీస్ట్. 6. మార్నింగ్ 6ఆ ఈవినింగ్ 6ఆ? ఈవినింగ్ 6. ఈవినింగ్ 6కి లేచి పాపం వర్క్ చేసుకొని మార్నింగ్ అంతా పడుకుంటారా? అంటే రెస్ట్ కావాలి కదా. మరి ఇందాక నుంచి నైట్ పొద్దున్న నుంచి చేస్తారు తెలుసా. అవునా? రెస్ట్ కాకపోతే అంతే రెస్ట్ కావాలి. నాకు ఇప్పుడే తెలిసింది, నైట్ అంతా వర్క్ చేసిన ఒక మనిషికి పొద్దున్నే రెస్ట్ కావాలని చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు తెలీదు. మంచి విషయం, ఇది నేను గుర్తుపెట్టుకుంటా. డాడీ పొద్దున పడుకుంటున్నారు కరెక్టే, పాపం డాడీని అర్థం చేసుకున్న నువ్వే ఎందుకు 10 సార్లు డాడీ పడుకున్నారని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నావు? ఎందుకంటే పప్పాకి రెస్ట్ కావాలి కదా. మరి పప్ప పండుకోకపోతే ఏం చేస్తారక్క? అంతే, నువ్వేదంటే అదే, నువ్వెలా అంటే అంతే. ఓకే సరే, ఏదైనా ఒక మంచి జోక్ చెప్పు నాకు. ఏం జోక్? ఏదైనా పర్లేదు, నువ్వు ఏ జోక్ చెప్పినా బాగుంటుంది. బొమ్మలి నూతి బొమ్మ వీను రావని నాకు తెలిసే, వంగపట్టి గుద్దుతానని భయం. ఇప్పుడు బొమ్మలి ఎవరు? నువ్వే.
నేను బొమ్మాలిని బొమ్మని అనమాట. ఓకే, బాగుంది. ఇంకో జోక్ చెప్పు. పర్లేదులే, ఇంకో జోక్ చెప్పు. ఏదైనా పజిల్ అడుగు, నేను చెప్తాను, సాల్వ్ చేస్తాను. నువ్వు అడుగు. నేనేం అడుగుతా, నువ్వే అడుగు. సరే. సరే, నిన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. ఒక మంచి పాట పాడు. ఓకే. సరి గ మ పద ని స సరి ద ప మ గ రి స. అయిపోయిందా? ఇంకా కంటిన్యూషన్ లేదా? లేదు. ఓకే, బట్ చాలా బాగా పాడావు. అంటే నీకు క్లాసికల్ డాన్స్, క్లాసికల్ మ్యూజిక్కే ఇష్టమా ఎక్కువగా? అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టమేనా? సో మరి మంచి సాంగ్, వేరే మూవీ సాంగ్ ఏదైనా పాడు, నీకు ఇష్టమైన మూవీ సాంగ్. ఈవెన్ నువ్వు యాక్ట్ చేసిన మూవీస్ అయినా పర్లేదు. పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్ ఏమ తగ్గదలే. ఓ వెరీ గుడ్. నువ్వు పుష్ప 2లో ఉన్నావా? లేదక్క. అవునా, లేవా? పుష్ప 3లో నేను హీరోయిన్ గా తీస్తా, పుష్ప అల్లు అయాన్తో. పుష్ప 3లో అల్లు అయ్యానా? ఓకే, నువ్వు ఫిక్స్ అయ్యావా? ఫిక్స్. సుకుమార్ సార్కి చెప్తావా మరి, పుష్ప 3 మాత్రం అలా హోల్డ్లో ఉంచమని చెప్పేసి? మీ ఛానల్ నుంచి చెప్తా, పుష్ప 3లో నేను హీరోయిన్ గా ఉంచుకోరే ప్లీజ్. ఓకే, ప్లీజ్ అండి సుకుమార్ సార్, పుష్ప 3 మటుకి కొంచెం హోల్డ్ చేసి మన దియా కోసం అయాన్ని పెట్టి పుష్ప 3 దియాతో అంట తీయండి. నేను కూడా చెప్పా, ఈసారి ఎప్పుడైనా పర్సనల్గా కలిసినప్పుడు కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను సార్ని, బికాజ్ నీ కోసం. ఓకేనా? నువ్వు పుష్ప 3లో హీరోయిన్ అయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇస్తావా? ఇంటర్వ్యూ ఇస్తానక్క. అప్పుడు నువ్వు చాలా బిజీ స్టార్ అయిపోతావు కదా. ఇప్పుడు రష్మిక ఎలా ఉంది అట్లా నువ్వు కూడా నేషనల్ క్రష్ అయిపోతావు. అప్పుడు నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇస్తానంటే అయ్యో నాకు టైం లేదు అని చెప్తావా, లేకపోతే అడగగానే ఇచ్చేస్తావా? అడగగానే ఇచ్చేస్తా. అడగగానే ఇచ్చేస్తావా? ఓకే. జనరల్గా అల్లు అర్జున్ పెద్ద హీరో కదా, అల్లు అర్జున్తో యాక్ట్ చేయాలని చాలా మంది అనుకుంటారు కదా, నువ్వెందుకు అల్లు అయ్యాన్ని చూస్ చేసుకున్నావు? ఎందుకంటే నా హైట్ సేమ్. పెద్ద అయిన తర్వాత కూడా మీరిద్దరూ సేమ్ హైట్ ఉంటారని ఫిక్స్ అయిపోయావా నువ్వు? నువ్వు పెద్ద అయిన తర్వాత కదా హీరోయిన్గా యాక్ట్ చేసేది, ఇప్పుడు చిన్నప్పుడే అనుకుంటున్నావా? ఇంకో 2-3 ఇయర్స్లో చేసేస్తావా అల్లు అయ్యాన్తో హీరోయిన్గా? చేసేస్తా. బట్ నువ్వు రెడీగా ఉన్నావు, అయ్యాన్ హీరోగా చేద్దాం అనుకుంటున్నాడో లేదో తెలియదు కదా. అవును, చేస్తాడు. చేస్తాడా? మీరిద్దరు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటూ ఉంటారా లేదా? ఓకే, పర్లేదులే, ఇండస్ట్రీలోనే ఉన్నావు కదా, ఏదో ఒక రోజు ఎదురు పడితే అప్పుడు అడిగేసి మన ఇద్దరం కలిపి ఒక మూవీ చేద్దాము అని చెప్పేసి చెప్తావా? పెద్ద ఆఫర్ ఇచ్చావు నువ్వు అల్లు అయ్యానికి, తెలుసా? ఇంకా నీ ఫేవరెట్ అంటే లైక్ నీ ఫేవరెట్ హీరోస్ చాలా మందిని చెప్పావు కదా, చాలా మందిలో నీకు చాలా క్లోజ్ హీరోస్ ఎవరు? అంటే నువ్వు చాలా మంది హీరోస్తో యాక్ట్ చేసావు కదా, నీతో ఎక్కువ క్లోజ్గా ఉండేది ఎవరు? ఆనంద్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండన్నా? ఓకే, ఆనంద్ దేవరకొండ ఏం మాట్లాడతారు నీతో? స్టోరీ చెప్తారు. స్టోరీస్ చెప్తారు. ఒకరు అంటే అప్పుడు నేను టెంపుల్ సీన్లో అప్పుడు నాకు దాంట్లో రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు కుచ్చుకుంటున్నాయి. అప్పుడు ఆనంద్ దేవరకొండ చూసి అబ్జర్వ్ చేసి అన్నయ్య చెప్పులే నాకు ఇచ్చేశారు. అప్పుడు అన్నయ్యకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. వావ్, నీకు రాళ్ళు గుచ్చుకుంటున్నాయని చెప్పేసి ఆనంద్ దేవరకొండ గారు ఆయన చెప్పల్సి నీకు ఇచ్చేసారా? మరి ఆయన ఏం వేసుకున్నారు? ఏం వేసుకోలే. ఏం వేసుకోలేదా? అందుకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకే ఉన్నాయి? ఇంకా ఉదయ్ శెట్టి అన్నయ్య గారు అప్పుడు నాకు అంటే కాలు కాలుతున్నాయి, అప్పుడు అన్నయ్య ఎత్తుకొని తీసుకెళ్లారు. అప్పుడు అన్నయ్య కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. వావ్, సో నీకు ఎవరైనా హెల్ప్ చేస్తే నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళకి ఫ్యాన్ అయిపోతావు అనమాట. వెరీ గుడ్, నీది అది చాలా మంచి విషయం తెలుసా, ఎవరైనా హెల్ప్ చేస్తే దాన్ని గుర్తుపెట్టుకోవడం. నీకు ఇంత చిన్నప్పుడు ఎవరు చెప్పారు అలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి? ఎవరు చెప్పలే. నీకే తెలుసా? సరే, నీ డ్రెస్ చాలా బాగుంది దియా. థ్యాంక్ యూ అక్క. కొత్త డ్రెస్సా? అవునక్క. ఎప్పుడు కొనుక్కున్నావు? ఈరోజు. ఈ రోజా? ఇప్పుడే. ఈ రోజు ఇప్పుడా? ఈ రోజు ఏంటి స్పెషల్? ఏం లేదు, ఇంటర్వ్యూ.
ఇంటర్వ్యూ అని కొత్త డ్రెస్ కొనుక్కొచ్చావా? 9th ఇంటర్వ్యూ కదా. సరే 9th ఇంటర్వ్యూకి కొత్త డ్రెస్ కొనుక్కొచ్చావు, బానే ఉంది. కానీ నాకు మమ్మీ నీ గురించి ఒక విషయం చెప్పారు. అడుగక్క. ఇంతకు ముందు నువ్వు 8 ఇంటర్వ్యూస్ ఇచ్చావు. ఆ 8 ఇంటర్వ్యూస్ కూడా కొత్త డ్రెస్లే కొనుక్కొని ఇచ్చావంటే గుర్తుందా? అవునక్క. ఎందుకు ఒకసారి వేసుకున్న డ్రెస్ ఇంకోసారి వేసుకోవా? నీలాంటి స్టార్స్ ఇలా ఉంటారా? ఒక స్టార్స్ అంటే ఇలా మెయింటైన్ చేయాలన్నమాట. కాదు దియా పాప, నాకు ఒక చిన్న డౌట్. జనరల్గా ఏంటంటే ఒక ఫస్ట్ ఇంటర్వ్యూకి వేసుకున్న డ్రెస్ 7th ఇంటర్వ్యూకో 8th ఇంటర్వ్యూకో మళ్ళీ వేసుకోవచ్చు, పర్లేదు. మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, జనాలు మర్చిపోతారు. నువ్వెందుకు ప్రతి ఇంటర్వ్యూకి ఒక్కొక్క డ్రెస్ వేసుకొని రావడం? వాళ్ళకి మైండ్ ఉంటుందక్క, అందుకనే వేరే వేరే డ్రెస్సెస్ వేసుకోవాలి. కలర్ డ్రెస్సెస్ బాగుంటాయి కదా. ఈ ఇంటర్వ్యూ వల్ల నాకు ఒక విషయం తెలిసింది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, నాకు మైండ్ లేదు. సెకండ్, నాకు అబ్జర్వేషన్ కూడా లేదు. నేను మీడియాలో ఎట్లా ఉన్నానో ఇన్ని రోజులు బట్టి నాకు అసలు అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లేదు, నీకే ఎట్లా అర్థం అక్క? నేను మీడియాలో ఇన్ని రోజుల నుంచి ఎలా ఉన్నాను అనేది నీకే అర్థం కావట్లేదా? పని చేస్తాను. నీ స్కూల్ టైమింగ్ ఏంటి? మార్నింగ్ 8. నేను మీ ఇంటికి రోజు 6 o'clock వస్తా, పొద్దున్నే, పక్కనే కదా, వచ్చేస్తా. నాకు డైలీ 1 hour నువ్వు నాకు ట్రైనింగ్ ఇవ్వు. ఎలా వర్క్ చేయాలి, గెస్ట్లతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నీ అంత. నాకు టైం ఉండదక్క, స్కూల్స్ ఉంటాయి. మరి ఎలాగా? నేను మీడియాలో ఇన్ని రోజులు బట్టి ఎట్లా ఉంటున్నాను నీకు అర్థం కానప్పుడు నాకు ఎవరో ఒకరు ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మరి ఈ సండే ఏమో మా ఫామ్ హౌస్కి వెళ్తా, ఎట్లా అక్క? మీ ఫామ్ హౌస్కి వెళ్తావా? నువ్వు సండేస్ కాదు దాకా రాను నేను. అయ్యో, అక్కడే ఉంటా. ఎక్కడ మీ ఫామ్ హౌస్? ఎక్కడ? గుమ్మడిదల. ఓకే, అల్లు అర్జున్ పక్కనే మాది. అల్లు అర్జున్ కి నీకు మంచి బాండింగ్ ఉన్నట్టుంది. ఎక్కడ తీసుకున్నా కానీ అల్లు అర్జున్ కి సంబంధించిన దగ్గరే ఏదో ఒకటి తీసుకుంటున్నావు నువ్వు. అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు కూడా ఇల్లు తీసేసుకుంటే అయిపోద్ది కదా, కమ్యూనికేషన్ కొంచెం పెరగడం చాలా ఈజీ అవుతుంది. డాడీకి చెప్పు, నిద్రపోయి లేచిన తర్వాత డాడీ మనం అల్లు అర్జున్ ఇంటి దగ్గర హౌస్ తీసేసుకుందాం అని చెప్పేసి చెప్పు. చెప్తావా? బట్ నువ్వు మాత్రం ఫామ్కి వెళ్ళినా కానీ నేను కూడా వస్తాను నీతో పాటు ఫామ్కి. నన్ను తీసుకెళ్తావా మీ ఫామ్? కార్లో మంచిగా ఎంజాయ్ చేసుకుందాం. ఎంజాయ్ నాకెక్కడ? మే ఫ్లవర్స్ ఆడుకుందామా? మే ఫ్లవర్స్ ఆడుకుందాం, దాంతో ఫైటింగ్ చేసుకోవచ్చు. అదో సినిమాలో సమంత నాతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అని చెప్తుంది. నాకు నీతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. అలా అందుకనే తగ్గేదేలే. నువ్వు అస్సలు తగ్గేదే లేదు, అర్థమవుతుంది నాకు. కానీ తెలుసా, ఫస్ట్ టైం ఒక గెస్ట్ నన్ను ఇలా అనడం. నువ్వు మీడియాలో ఎలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తాము, బట్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. పర్లేదు, తీసుకుంటా, నువ్వే కదా అంది. ఓకే. అండ్ ఏమనుకోకు. ఏంటి? మళ్ళీ చెప్పు. ఏమనుకోకు. పర్లేదులే, అనేసావు కదా, ఇంకా అనుకోవద్దంటే ఏం చేస్తాము. పోనీ, నువ్వే కదా అంది, పర్లేదు. సరే, కానీ మీ ఫామ్ హౌస్లో ఏమేమి ఉంటాయి? ఏదైనా ఉంటుంది. అంటే జనరల్గా ఫామ్ హౌస్ అంటే కోళ్ళు, మేకలు, బాతులు ఇలాంటివి ఉంటాయి కదా, కుక్కలు. మీ ఫామ్ హౌస్లో ఏముంటాయి? మంకీసా? ఓ, ఇంకా డాగ్స్, మంకీస్, ఇంకా గోట్స్ చాలా ఉంటాయి. అంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఫామ్ హౌస్ అనుకో, దీని పక్కనే గోట్స్ ఉంటాయి. నేను ఇట్లా ఇక్కడ గోడ ఉంటుంది కదా మధ్యలో, నేను దాన్ని ఇట్లా తొంగి చూస్తా. దానికి అంటే మేము పెంచుకున్నాము మా ఫామ్ హౌస్లో హెన్స్. అప్పుడు దానికి ఒకటి పాట్ లాగా దాంట్లో వాటర్ పెడతా, దాని మీద ఎక్కి చూస్తా. ఓ వావ్. లాస్ట్లో అక్కడ పెట్టి ఎక్కి చూడకపోతే నీకు కనిపించదా? అంటే బాగా పెద్దగా ఇంతుందక్క. ఓ, మమ్మీని డాడీని ఎత్తుకొని చూపించమని చెప్పవా మరి? మా మమ్మీ డాడీ ఇట్లా ఎత్తుకొని చూపిస్తారా? ఎవ్రీ సండే ఫామ్ హౌస్కి వెళ్తావా నువ్వు? మరి ఎప్పుడు చదువుకుంటావు? హోంవర్క్స్ ఉండవా మీకు? ఉంటాయి, ఇంటికి వచ్చాగానే హోంవర్క్స్ కదా చేసేది. మర్చిపోయాను నాన్న, గుర్తులేదు నాకు నీతో ఇంటర్వ్యూ ఏమో కానీ వాళ్ళ మైండ్ మొత్తం పోయింది.
అంటే నేనేమంటున్నానంటే సాటర్డే రోజు నైటే చేసేసుకున్నావు అనుకో, సండే కొంచెం లేట్గా లేవచ్చు కదా. సండే నైట్ చేసుకుంటే మండే పొద్దున్నే నీకు ఫ్రెష్గా ఉండదేమో. ఆయన అట్లా చేయాలి కదక్క. మళ్ళీ 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 పొద్దున్న లేసే కానీ ఫామ్ హౌస్కి వెళ్ళాలి కదా. మళ్ళీ అప్పుడు వచ్చేటప్పుడు నైట్ అయిపోయింది. అప్పుడు రాయడానికి కష్టం ఉంటుంది కదా. ఒక రోజు ముందే చేసేసాం అనుకో, అప్పుడు ఫ్రీ. నేను చెప్పింది కూడా అదే కదా. సరేలే, ఓకే, అంతే అంతే. సో సాటర్డే నైటే హోంవర్క్స్ చేసుకుంటావు. ఓకే, నువ్వు ఇందాక ఫామ్ హౌస్ నుంచి వచ్చాక చేసుకుంటాను అని చెప్పినట్లు అనిపిస్తే నేను అలా చెప్పాను అనమాట నీకు. బట్ నువ్వు ఏది చెప్తే అదే రైట్. ఇంకా నీకేమి ఇష్టం చెప్పు, నీ హ్యాబిట్స్ ఏంటి? ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ అంటే లేచినప్పుడు స్కూల్కి వెళ్తా. స్కూల్కి వచ్చినప్పుడు డెవిల్ సినిమాస్ చేస్తా. స్కూల్కి వెళ్ళడం, డెవిల్ సినిమాస్ చూడడం, ఇంక ఇంతేనా? చదువుకోవడాలు ఎవరినైనా చదువుతావా? చదువుకున్నాకనే టీవీ, లేకపోతే నాట్ అలౌడ్. అవునా? మమ్మీ స్ట్రిక్ట్ ఉంటారా ఆ విషయంలో? మమ్మీని డాడీ ఇంకా స్ట్రిక్ట్ ఉంటారా? ఓకే. మమ్మీ అంటే నీకు భయమా, మమ్మీకి నువ్వంటే భయమా? మమ్మీ అంటే నేను భయం, మమ్మీకి కానీ డెవిల్స్ నాకు భయం ఉండదు, ఎందుకంటే డెవిల్సే ఉండవు కదా అక్క. మమ్మీకి డెవిల్కి సంబంధం లేదుగా. ఇక్కడ డెవిల్ ఎందుకు తీసుకొచ్చాను మమ్మీ గురించి అడుగుతుంటే? జస్ట్ ఒక క్యూరియాసిటీ కొద్ది తెలుసుకోవడానికి. అంటే డెవిల్ అంటే నాకేం తెలుసు? నీకేం తెలియద్దియా, నీకు అన్నీ తెలుసు. ఇందాక నుంచి నువ్వు నాతో బంతాట ఆడుకుంటుంటే. ఓకే, సరే. నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే ఇప్పుడు నీకు పుష్ప 3లో నువ్వు ఆల్రెడీ హీరోయిన్గా ఫిక్స్ అయిపోయావు, నేను నమ్ముతున్నాను. అది కాకుండా ఇంకా ముందు ముందు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నావు? విజయ్ దేవరకొండ అన్నయ్యతో చెల్లెలు క్యారెక్టరా, లేకపోతే హీరోయిన్నా? చెల్లెలు క్యారెక్టర్. విజయ్ దేవరకొండ అన్నయ్య సినిమాలో చెల్లి క్యారెక్టర్ చేస్తావా? వద్దు, విజయ్ దేవరకొండ అన్నయ్యతో హీరోయిన్ క్యారెక్టరే చేయాలి. అన్నయ్య ఏంటి, విజయ్ దేవరకొండతో హీరోయిన్ క్యారెక్టర్ చేయాలి. వద్దక్క, పెద్ద అన్నయ్య కదా. నువ్వు కూడా పెద్ద అవుతావు కదా. నేను చిన్న పిల్లని కదా అక్క. ఓకే, ఇప్పుడు గమ్ గమ్ గణేశాలో ఎలా అయితే చైల్డ్ క్యారెక్టర్ చేసావో అలా సేమ్ విజయ్ దేవరకొండతో చేస్తావా? ఓకే ఓకే. ఇంకా ఏ హీరోతో చేస్తావా అలాగా? పవన్ కళ్యాణ్. వావ్, డిప్యూటీ సీఎం తాలూకా పవన్ కళ్యాణ్. తగ్గేదే లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా అంతేనా? ఆప్షన్స్ అయిపోయాయా? అల్లు అయ్యాను ఫిక్స్. ఒకవేళ ఫిక్స్ కాకపోయినా మా హిట్ టీవీ తరపు నుంచి మేము అందరం వెళ్ళైనా మేము ఫిక్స్ చేస్తాం, తప్పలేదు. ఓకే, ఇంకా ఇంకా డన్ డన్. నాకేమిస్తావు అప్పుడు? నువ్వేం అడుగుతావు అంటే ఏదైనా ఇస్తా. చాలు దియా, ఈ ఒక్క మాట చాలు నేను లేచి వెళ్ళిపోకుండా ఉండడానికి. ఉండక్క, ఉండు, కూర్చో. ఇంటర్వ్యూ అయిపోయేదాకా ఇక్కడే ఉండు, కూర్చో, ఎక్కడికి పోకు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోనా? ఇంకా కొద్దిసేపు ఉండొచ్చులే అక్క, నేను భయపడకు. ఏ మూవీస్ చూసావు రీసెంట్గా నువ్వు? ప్రిన్సెస్. వావ్. ఇంకా డెవిల్ మూవీస్ చెప్పాను కదా అక్క. ప్రిన్సెస్ మూవీ చూసిన తర్వాతే నువ్వు ఇలా ప్రిన్సెస్ లాగా క్రౌన్స్ పెట్టుకోవడం ఇవన్నీ నేర్చుకున్నావా? సరే, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ? అదేంటి, ఇంతకు ముందు ఏదో ఇంటర్వ్యూలో డాక్టర్ అని చెప్పినట్లున్నావు. డాక్టర్ అంటే అది ఓకే, ఆర్మీ. ఆర్మీలో డాక్టర్ అవుతావా? ఇండియన్ ఆర్మీలో డాక్టర్ అవుతావా? నువ్వు డాక్టర్ అవ్వాలి. నువ్వు డాక్టర్ అయినా మరి డాక్టర్ అవుతావు, బానే ఉంది. మరి యాక్టింగ్ ఎలా మేనేజ్ చేస్తావు పెద్ద అయిన తర్వాత? మరి మూవీస్ కూడా చేయబోతున్నావు. ఓకే, నీకు అందుకేనా ఇందాక శ్రీలీల ఫేవరెట్ అని చెప్పావు? అటు యాక్ట్రెస్ గా ఇటు డాక్టర్ గా రెండు రకాలుగా మేనేజ్ చేద్దాం అనుకున్నావా? శ్రీలీల కూడా డాక్టర్ చేసి అదే అదే అందుకే అంటున్నా, ఆమెనే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావా? శ్రీలీలని ఎప్పుడైనా కలిసావా బయట? కలిసావా? ఏమంది? కానీ షూటింగ్ లో కదా అక్క, కలవలే. కలిసానన్నావు, కలవలేదు, మాట్లాడలేదు, చూసావు, చెప్పలేదా? నేను కూడా పెద్ద అయిన తర్వాత మీలానే యాక్టర్ని ఇంకా డాక్టర్ని అవుతానని చెప్పి. టైం లేదక్క. ఆమెకా నీకా? నాకు. నీకు టైం లేదా?
అదే శ్రీలీల టైం లేకపోవడం ఏంటి నీతో మాట్లాడడానికి అని నేను అనుకుంటున్నాను. నీకు టైం లేదా? ఓకే, కొంచెం టైం తీసుకొని ఈసారి తనకు చెప్తావా? నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డాక్టర్గా యాక్టర్గా అవుదాం అనుకుంటున్నాను. అఫ్కోర్స్ నీకు టైం లేదు నాకు తెలుసు, కానీ కొంచెం టైం తీసుకో. ఓకే. అండ్ యాక్చువల్గా నువ్వేదో మిస్ ఇండియా కూడా అవ్వాలి అనుకుంటున్నావని తెలుసు. అవునక్క. చాలా అవుతున్నావు నువ్వు, అవ్వబోతున్నావు. ఏమవుదాం అనుకుంటున్నావు ఇంకా? ఇంకా చెప్పు. డాక్టర్ ఆల్రెడీ చెప్పేశావు, బట్ రీసెంట్గా నువ్వేదో కాంపిటీషన్లో కూడా విన్ అయ్యావని తెలిసింది నాకు. అవునక్క. ఏ కాంపిటీషన్? అది ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనరా? ఓకే, నువ్వు డిజైనింగ్ ఏం చేసావు? నేనేం చేయలేదక్క, ఓకే వాకింగ్ చేసా. ఓకే, ఫ్యాషన్ డిజైనర్ నీకు డ్రెస్ డిజైన్ చేసిస్తే నువ్వు ర్యాంప్ వాక్ చేసావా? అందులో మరి విన్ అయ్యావా? విన్ అయ్యానక్క, నేను ఫస్ట్ ప్రైజ్. నీదే ఫస్ట్ ప్రైజా? వావ్. ఇటు ఫ్యాషన్ డిజైనింగ్, అటు డాక్టర్, ఆర్మీ, అల్లు అయ్యంతో హీరోయిన్గా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నావు. చాలా గోల్స్ ఉన్నాయి నీకు. వెరీ నైస్ దియా, చాలా బాగుంది. క్యూట్ క్యూట్ గా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ అక్క. స్వీట్ గా నవ్వే సెటర్స్ వేస్తున్నావు. థ్యాంక్ యూ అక్క. అన్నీ బాగున్నాయి. డెఫినెట్ గా ముందు ముందు నువ్వు చాలా పెద్ద యాక్ట్రెస్ అవ్వాలి, చాలా పెద్ద డాక్టర్ అవ్వాలి. ఓకే అక్క. అండ్ నువ్వు ఇంకా ఏమైనా అనుకుంటే నీ డ్రీమ్స్ అన్ని, నీ విష్ అంతా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి హిట్ టీవీ తరపు నుంచి ఇంకా నేను కూడా నా పర్సనల్గా కోరుకుంటున్నాను. అంటే ఈ టీవీ తరపు నుంచి నేను ఒకటి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మమ్మీ అంటే అందరు మమ్మీ డాడీకి డెడికేట్ చేస్తున్నాను నేను. డెడికేట్ చేస్తున్నావా? ఏం డెడికేట్ చేస్తున్నావు? ఇంటర్వ్యూ. వావ్. సో చూసారు కదా, దియా మమ్మీ డాడీస్ అందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ తన తరపు నుంచి డెడికేట్ చేస్తుందంట. థ్యాంక్ యూ దియా. థ్యాంక్ యూ అక్క. బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.